ఇవాళటి ఎపిసోడ్ ప్రారంభించే ముందు టీజీవీ శ్రోతలకు, టీజీవీ కమ్యూనిటీ అన్ని భాషల్లో ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ అంటే ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మే 30th రోజు టీజీవీ అనేది హిందుస్థాన్ టైమ్స్ హెచ్‌టి స్మార్ట్ కాస్ట్ అనే కంపెనీ వారు ఆర్గనైజ్ చేసిన పాడ్ మాస్టర్స్ అవార్డ్ సెరమనీలో ఎడ్యుకేషన్ కేటగిరీలో ఫైనలిస్ట్ లాగా సెలెక్ట్ అయింది. ఆ సెలెక్ట్ అవ్వడం అనేది ఈజీ కాదు. మీరందరూ ఓట్ చేయడం, మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే మనం అక్కడి వరకు వెళ్ళాము. అండ్ నేను సోషల్ మీడియాలో దాని గురించి చాలా పోస్టులు కూడా పెట్టాను. గత 2, 3 వారాల్లో. నేను చాలా మంది సెలబ్రిటీస్‌ని కలవడం జరిగింది అక్కడ. నేహా ధూపియా, ఇంకా జకీర్ ఖాన్, ఇంకా అంతే కాకుండా టాప్ పాడ్‌కాస్టర్స్ మనకి రాజ్ శమాని అండ్ అంతే కాకుండా మా గురువు విజయ్ గౌతమ్. ఎందుకంటే విజయ్ గౌతమ్ నాకు పాడ్‌కాస్టింగ్ నేర్పించాడు. అండ్ టాప్ పాడ్‌కాస్టర్స్ అక్రాస్ ఇండియా అందరూ కూడా అక్కడికొచ్చారు. అండ్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రాబబ్లీ నేను ఒక్కడినే అనుకుంటా మన తెలుగు స్టేట్స్ ఉన్న ఈవెంట్‌కి సెలెక్ట్ అవ్వడానికి. రైట్? సో, కొంచెం ప్రౌడ్ ఉంది. బట్ దో మనకి అవార్డ్ రాకపోయినా కూడా అక్కడి వరకు వెళ్ళడం అనేది ఫస్ట్ స్టెప్. బట్ మనం అక్కడ ఆగము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కంప్లీట్ చేస్తాం. ఈసారి మనం కప్పుతో వద్దాం. ఓకే. సో, ఇవాళటి ఎపిసోడ్‌లోకి మనం వెళ్ళే ముందు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీవీ అంటే కొంతమంది ప్రేక్షకులు ఏమంటున్నారంటే, అసలు ఫార్మాట్ మాకు అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పేసి కమెంట్స్ వస్తున్నాయి. విచ్ ఇస్ గుడ్. అలాంటి కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ రావాలి. నేను ఫార్మాట్ చెప్తాను. అసలు ఈ పాడ్‌కాస్ట్‌లో ఫార్మాట్ ఏంటంటే, ఫస్ట్ మనము గెస్ట్ గురించి పూర్తిగా ఇంట్రడక్షన్ ఇవ్వము. ఫస్ట్ ఒక ఫన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌తోని స్టార్ట్ చేస్తాం. తర్వాత ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాం. తర్వాత గెస్ట్‌ని తనంతట తను ఇంట్రొడ్యూస్ చేసుకోమంటాం. తర్వాత కొన్ని క్వెషన్స్ అడుగుతాం అన్నట్టు ఆ టాపిక్ మీద. అండ్ దాంతో పాటు చివరగా ఏదైతే పొడుపు కథ అనుకుంటాం కదా! ఆ పొడుపు కథ ముందు అనౌన్స్ చేసింది. దాని ఆన్సర్ కూడా నేను చివర్లో చెప్తాను. సో, ఇదండి స్ట్రక్చర్ మన టీజీవీ పాడ్‌కాస్ట్ ఫార్మాట్. అండ్ ఈ ఫార్మాట్ అనేది కన్నడలో కొంచెం డిఫరెంట్ ఉంటది. హిందీలో కొంచెం డిఫరెంట్ ఉంటది. ఇంగ్లీష్‌లో కొంచెం డిఫరెంట్ ఉంటది. బట్ ఓవరాల్‌గా మన టీజీవీ యొక్క లక్ష్యం ఏంటంటే, ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో మీరు ఒక 25 నిమిషాల నుంచి 40 నిమిషాలు మా ప్లాట్‌ఫార్మ్‌లో విన్నందుకు మీరు ఎంతో కొంత నేర్చుకోవాలి. ఆ నేర్చుకొని మీరు అరే! నేను టైమ్ ఒక వైస్‌గా స్పెండ్ చేస్తా అని అనుకుంటారు కదా! అది మా పెద్ద విజయం అండి. ఓకే. సో, దట్ ఈస్ ది హోల్ ఎసెన్స్ ఆఫ్ టీజీవీ. అంటే మా మిషన్ ఏంటంటే, వి ఆర్ ఆన్ ఏ మిషన్ టు షేప్ ది కెరియర్స్ అండ్ లైఫ్స్ ఆఫ్ మిలియన్స్ అక్రాస్ ది గ్లోబ్. మన చుట్టూ ఎంతో మంది హీరోస్ ఉంటారు. వాళ్ళ స్టోరీ ఏందనేది ప్రపంచానికి తెలవదు. రైట్. ఇవాళ రేపు చూసుకుంటే చాలా పాడ్‌కాస్ట్‌లు ఉన్నాయి. బట్ చాలా పాడ్‌కాస్ట్‌లలో ఏంటి ఓన్లీ టాప్ 1% ఎవరున్నారు వాళ్ళని ఫీచర్ చేస్తాం. బట్ మనం అట్లా కాదు. టాప్ 1%లో ఉన్న వాళ్ళతో పాటు కామనర్స్‌ని కూడా మనం ఫీచర్ చేస్తాం. అండ్ అందులో నుంచి వచ్చిన ఒక కామనర్, ఒక ఆణిముత్యమే నాసిర్ అన్నట్టు. నాసిర్ ఇవాళ మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో ఉన్నారు. నాసిర్ పూర్తి పేరు నాసిర్ హుసేన్. అండ్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి, బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలి అంటే మనము రీసెంట్‌గా రమేష్ చింతల మా సూపర్ సీనియర్ అన్నని ఇంటర్వ్యూ చేసినాం ఒక 2, 3 మంత్స్ బ్యాక్. తర్వాత ఆశ్రిత మూల అని ఒక అమ్మాయి, జ్యోత్స్న ప్రియ అని ఇంకో అమ్మాయి, రైట్ వీళ్ళ అండ్ అంతే కాకుండా నాసిర్ ఈ ముగ్గురు కూడా రమేష్ అన్న స్టూడెంట్స్. వీళ్ళు చాలా రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా లో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఇవాళ వాళ్ళ ఫ్యామిలీనే కాదు, వాళ్ళు సంబంధించిన ప్రాంతానికే వాళ్ళు ఒక మంచి వన్నె తీసుకొచ్చిరన్నట్టు. సో, ఇట్లాంటి వాళ్ళని మనం పరిచయం చేసేంటంటే, ఇలాగే మీరు కూడా మేబీ నాసిర్‌లాగా చాలా అపోహలుండి, లేకపోతే లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండి సఫర్ అవుతున్నారనుకోండి. నాసిర్ ఒక మీకు ఎగ్జాంపుల్ అవుతాడన్నట్టు. రైట్? సో, అందుకే మనం ఈ ఆణిముత్యాలు అంటే, ఈ రమేష్ అన్నకి సంబంధించిన ఆణిముత్యాలను మనం ఇంట్రొడ్యూస్ చేయడం కారణం గూడా అదే. ఒక ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉందండి. ఈ వి కెనాట్ డిసైడ్ ఓకే. అవర్ సర్కమ్‌స్టాన్సెస్ వేర్ వి ఆర్ బోర్న్. బట్ వి కెన్ డిసైడ్ వేర్ వి కెన్ రీచ్. రైట్? అంటే ఒక ఒక మనిషిని చూసుకుంటే మన పేరెంట్స్ ఎవరికి మనం పుడతాము అనేది మన కంట్రోల్‌లో లేదు. రైట్? మనము చదువు అనేది కూడా మన కంట్రోల్ లేదు. డిపెండ్స్ ఆన్ ది పేరెంట్స్ ఎకనామికల్ స్టేటస్ అండ్ ఆల్. బట్ అది కొద్ది వరకు. మేబీ 10థ్ క్లాస్ వరకు. ఆ తర్వాత ఒకవేళ నిజంగా నీకు ప్యాషన్ ఉంది అనుకో, ఇంటర్మీడియేట్ చదువుకో, జొమాటోలో పని చేయి, లేకపోతే స్విగ్గీలో పని చేసుకుంటే పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. రైట్? అట్లా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టు. అదొకటి నేను ఒక చిన్న రిమైండర్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వేర్ యూ బిగిన్ బట్ వేర్ యూ ఫినిష్ అండ్ హౌ యూ ఫినిష్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ అన్నట్టు. ఎక్కడ ప్రారంభించాము అనేది కాదు, ఎక్కడ ముగిస్తాము. రైట్? దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనము ఇవాళ నాసిర్‌తోని క్యాంపస్ టు డిఫెన్స్ అనే టాపిక్ మాట్లాడే ముందు చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. అండ్ నాసిర్ నాకు తోచిన పదాలు చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మైండ్‌లోకి వస్తే అది షేర్ చేయాలి ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. యెస్ సార్. ఓకే. సో, ఫస్ట్ పదం గతం. గతం మర్చిపోవడం బెటర్. ఇట్స్ లైక్ ఎ మెమోరీస్. కానీ దాని నుండి మనం చాలా నేర్చుకోవచ్చు.
భవిష్యత్తు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో అది మనకి ఫ్యూచర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాట్ యు ఆర్ డూయింగ్ టుడే ఈజ్ యువర్ ఫ్యూచర్. ఏలియన్స్, గ్రహాంతర వాసులు. దీని మీద అంత ఐడియా లేదు, జస్ట్ వింటుంటాము. సో ఎక్కువ ఏం చెప్పలేను ఏలియన్స్ మీద. ఓకే. పుస్తకం. ఇట్స్ లైక్ ఏ నాలెడ్జ్ హబ్. అంటే ఒక నాలెడ్జ్ హబ్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని నుండి మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు బుక్స్ వల్ల. పుస్తకం చదువు. ఒక మనిషికి బేసిక్ రిక్వైర్మెంట్ లాగా ఈ రోజుల్లో. అండ్ మా ఇన్స్టిట్యూట్ లో ఒక మంచి ఎక్రోనిమ్ ఉంటది. మా రమేష్ సార్ ఇన్స్టిట్యూట్, రిగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీలో చదువు కొందాం కాదు చదువుకుందాం. Yeah. సో నేను చాలా స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను ఈ వర్డ్. లీడర్. లీడర్షిప్ స్కిల్స్ అనేటి అందరిలో ఉండవు. అది చాలా కొంతమందిలో ఉంటాయి. మనం ఐడియల్ గా కూడా లీడర్షిప్ స్కిల్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎంఎస్ ధోని ఈజ్ బోర్న్ యాజ్ ఎ లీడర్. ఈ రోజుల్లో లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కెరియర్ అనేది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ మనం కెరియర్ ఫోర్స్ఫుల్లీగా కెరియర్ చూస్ చేసుకునే బదులు మనం అవర్ ఇంట్రెస్ట్ ఆఫ్ కెరియర్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ మనం మన కెరియర్ తో పాటు మూవ్ అవుతుంటాం. సో మనం హ్యాపీగా ఉండాలంటే చూసింగ్ కెరియర్ ఈజ్ యువర్ ఇంపార్టెంట్. సినిమా. ఇట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్. మనం ఎంటర్టైన్మెంట్ కావాలంటే మూవీ చూడొచ్చు. బట్ యూజువల్లీ ఐ డోంట్ వాచ్ మూవీస్. ఐ వాచ్ యాజ్ ఎ ఫర్ ఎంటర్టైన్మెంట్. నాకు క్రికెట్ వాచింగ్ అండ్ ప్లేయింగ్ అనేది ఉంటుంది. సో బట్ మూవీని ఎంటర్టైన్మెంట్ లాగా కన్సిడర్ చేస్తాను. ఓకే. సో ఈ క్వశ్చన్ మరి అడగాల వద్దు, మూవీస్ ఎక్కువ చూడరు కాబట్టి, బట్ స్టిల్ అడుగుతాను. హీరో కానీ హీరోయిన్ కానీ. డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. హీరో హీరోయిన్స్ మన పేరెంట్స్ కూడా మన పేరెంట్స్ కూడా మన హీరో హీరోయిన్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. సూపర్, చాలా బాగా చెప్పారు. యా, వెరీ గుడ్. మూవీస్ కి దానికి సంబంధం లేదు. రియల్ లైఫ్ లో హీరోస్ ఉంటారు. స్పెషల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్సే మన హీరో అండ్ హీరోయిన్, రైట్? అమేజింగ్. సో నాసిర్, ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్. అండ్ నాసిర్ గురించి మనము చాలా తెలుసుకునేది ఉంది. రమేష్ అన్న ఎపిసోడ్ లో చెప్పాడు, నాసిర్ మసీద్ లో ఉండి కష్టపడి చదువుకున్నాడు. అండ్ ఈ రోజుల్లో ఇప్పుడు ఆయన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పనిచేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ అవగాహన అనేది లేకుండా ఎంతో కష్టపడి ఆ స్టేజ్ వరకు నాసిర్ వచ్చాడు. సో నాసిర్ గురించి తెలుసుకునే ముందు నేను మన ఆడియన్స్ మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తానండి. సో అందరికీ కూడా హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. అండ్ టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సవల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ అండ్ చీఫ్ హోస్ట్. నేను వరల్డ్స్ ఓన్లీ క్వాడ్రిలింగ్వల్ పాడ్కాస్టర్ అండి. అంటే ఒక పర్సన్ 4 భాషల్లో పాడ్కాస్ట్ నడిపే ఏకైక వ్యక్తిని ప్రపంచం మొత్తం మీద నేను ఒకని. సో ఈ పాడ్కాస్ట్ అంటే అదేదో నేను పెద్ద హీరోలాగా చెప్పుకోవట్లేదు. ఇదంతా ఎలా సాధ్యపడుతుందంటే నాకు ఒక కమ్యూనిటీ ఆఫ్ వాలంటీర్స్, కమ్యూనిటీ ఆఫ్ టీమ్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అండ్ దట్స్ వీఆర్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ మనము చరిత్రలో నిలిచిపోయే పాడ్కాస్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. అండ్ చరిత్రలో నిలిచిపోతుంది. అండ్ దీనివల్ల ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వాలనేదే మన ముఖ్యమైన ఉద్దేశం. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే సక్సెస్ఫుల్ లీడర్స్, ఇంకా గుర్తించబడని హీరోస్, సెలబ్రిటీస్, అంతేకాకుండా అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్. అండ్ ఇందులో మనం బేసిక్గా కెరియర్ అండ్ సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ అంశాలను చర్చిస్తామండి. అండ్ మీరు ఒకవేళ టీజీవీ మిగతా భాషల్లో కూడా వినాలి లేదా చూడాలి అనుకుంటే ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి, కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా, ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో ఉంది. మనము చాలా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలని ఇంటర్వ్యూ చేసామండి పాడ్కాస్ట్ లో వివిధ భాషల్లో. అండ్ మీకు ఖచ్చితంగా ఈ కాంటెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనము ఇవాళ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. అండ్ చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ మొత్తం చూసే లోపు ఆన్సర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే, లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మాత్రం మీకు ఆప్షన్ లేదు కాబట్టి మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. బట్ మీకు ఆన్సర్ తెలిస్తే సోషల్ మీడియాలో ఎక్కడైనా నన్ను పింగ్ చేయండి, సేయింగ్ దట్ నేను పలానా ఎపిసోడ్ వింటున్నాను, దాంట్లో ఈ పొడుపు కథ ఆన్సర్ ఇది అని. అప్పుడు నాకు కొంచెం కిక్ వస్తుంది. ఈ మధ్య చాలా మంది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అది ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అండి. మీకు హార్డ్లీ 5 seconds పడుతుంది. సో క్వశ్చన్ చెప్పుకుందాం. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నారబట్టలు, ఎవరు అతను? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నారబట్టలు, ఎవరు అతను? ఓకే, చూద్దాం ఎవరు విప్పుతారు.
అండ్ నాసిర్, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫైన్ సార్, బాగున్నాను సార్. ఓకే, మీరు సూపర్. బాగున్నారా? నేను ఎక్సలెంట్, ఆన్ ఏ రోల్ యాజ్ ఆల్వేస్. మనం ఏంటంటే మనకు ఇప్పుడిప్పుడే కొద్దిగా రికగ్నిషన్ రావడం స్టార్ట్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్, ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ సార్ ఫినాలే సెలెక్షన్. ఇక్కడ దాకా వెళ్ళారు, చాలా ఇంపార్టెంట్ సార్. రైట్, థ్యాంక్ యూ. ఇంకా మనకి చాలా లాంగ్ వే టు గో. సో ఎస్ సార్, ఎస్ సార్, దిస్ ఇస్ అవర్ బిగినింగ్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ద బిగినింగ్. నాసిర్, మనము ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే మీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ స్కూలింగ్ అండ్ అంతేకాకుండా స్కూలింగ్ నుంచి స్టార్ట్ చేసి అసలు బీటెక్ ఎందుకు చేశారు? బీటెక్ చేయడం ఈజీగా అయిందా మీకు? అంటే బేసిక్గా ఎట్లా ఫోకస్ చేయండి అంటే ఎక్కువగా మీరు పడ్డ కష్టాల గురించి చెప్పండి. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా నేను ఇంజనీరింగ్ చేస్తా, ఒక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో జాబ్ చేస్తా అని చెప్పేసి అనుకున్నావా లేదా? ఐఎమ్ మొహమ్మద్ నాసిర్ హుసేన్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ రామగుండం, తెలంగాణ స్టేట్. నా స్కూలింగ్ రామగుండంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో జరిగింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై స్కూలింగ్ +1 and +2 ఇంటర్మీడియట్, ఐ హావ్ కంప్లీటెడ్ ఇన్ ఎన్టీపీసీ కాలేజ్, సత్యదేవ జూనియర్ కాలేజ్. అక్కడ దాని తర్వాత నేను ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. యూజువల్ గా ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. దాని తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డది. అక్కడ నాకు ర్యాంక్ మంచిగా రాకపోవడం, నాది కొంచెం ఇబ్బంది పడ్డాను. సో బేసికల్లీ ఎప్పుడైతే నేను సత్యదేవ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నానో అక్కడ నేను పిఎస్యు ఎన్విరాన్మెంట్ చూశాను. పిఎస్యు ఎన్టీపీసీ, అది ఎన్టీపీసీ అఫిలియేటెడ్ కాలేజ్. సో అక్కడ నేను పిఎస్యు ఎన్విరాన్మెంట్ చూశాను. ఆ 2 years ఆఫ్ గ్యాప్ లో ఐ వాజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ జాబ్, పిఎస్యు జాబ్. అచ్చా. సో పిఎస్యు జాబ్, సో ఎప్పుడైతే పిఎస్యు జాబ్ కోసం నేను ఆలోచించాను, ద పాత్ వాస్ టు, ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఇంటర్మీడియట్, ఐ హ్యావ్ టు డూ మై ఇంజనీరింగ్ నేను చదువుకోవాలి. సో ఇంజనీరింగ్ మంచి కాలేజ్ లో చదివితేనే మనకి మంచి జాబ్ వస్తుంది, పిఎస్సి వస్తుందని ఆ థాట్ లో ఉన్నాను నేను. అదే. ఎందుకంటే ఎన్టీపీసీ లో వీ హ్యావ్ 2 times నేను విజిట్ కూడా చేశాను ఎన్టీపీసీ. ఎప్పుడైతే మేము ఇంటర్మీడియట్ కాలేజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఒకసారి, సెకండ్ ఇయర్ లో ఒకసారి విజిట్ చేశాను. అప్పుడు అక్కడ ఇంజనీర్స్ తో మాట్లాడినప్పుడు వాట్ ఈస్ ద ఒక ఏం పాత్ తో వెళ్తే మనకి ఇక్కడ పిఎస్యు జాబ్ సెక్యూర్ అవుతుంది అని అక్కడ అవగాహన వచ్చింది నాకు. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఒక ఇంజనీరింగ్ స్టడీస్ చేయాలి ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఇంటర్మీడియట్. దానికోసం నేను ఎంసెట్ ఎగ్జామ్ కి అపియర్ అయ్యాను. అక్కడ నాకు ర్యాంక్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, నేను ఎక్స్పెక్ట్ చేసే ర్యాంక్ నాకు రాలేదు. సో నేను నార్మల్ కాలేజెస్ లోనే బీటెక్ చేయాలి, ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు, బికాజ్ మై ఫినాన్షియల్ వాజ్ నాట్ గుడ్. ఆ ర్యాంక్ తో నేను ప్రైవేట్ కాలేజెస్ లో, అంటే నేను టాప్ హైదరాబాద్ కాలేజెస్ లో కూడా సీట్ సెక్యూర్ చేయగలుగుతాను. బట్ టాప్ హైదరాబాద్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ కి నాకు ఇబ్బంది అవుతుంది. సో నేను డిసైడెడ్, కరీంనగర్ లో వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒక కాలేజ్ ఉంది. అంటే చాలా ఇబ్బందిగానే కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నాను, బికాస్ ఐ వాస్ నాట్ విల్లింగ్ టు టేక్ అన్నట్టుగా. నా ర్యాంక్ తో నాకు మంచి కాలేజ్ లో వస్తుంది, ఆ ఒక ఇంటెన్షన్ ఉంది లోపల. ర్యాంక్ తో హైదరాబాద్ లో మంచి కాలేజ్, కానీ ఫినాన్షియల్ వల్ల నేను ఇలా జాయిన్ అని ఒక ఇబ్బందిగా జాయిన్ అయ్యాను. కానీ నా ఏం మాత్రం పిఎస్యు జాబ్ సెక్యూర్ చేయాలనేది ఏం మాత్రం అసలు వదిలిపెట్టలేదు. ఏదేమైనా కానీ పిఎస్సీ జాబ్ సెక్యూర్ మాత్రం అది ఆబ్వియస్ గా ఉండిపోయింది. ఫైనల్లీ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు రమేష్ సార్, చింతల రమేష్, ex-IAS ఆఫీసర్, అతని సెషన్ మా కాలేజ్ లో కండక్ట్ చేశారు. కండక్ట్ చేయడంతో అప్పుడు గేట్ ఎగ్జామ్ మీద అవగాహన వచ్చింది, పిఎస్సీ జాబ్ సెక్యూర్ చేయాలంటే. ఐ నో దట్ గేట్ ఎగ్జామ్ వాజ్ జీరో. ఆ ఎగ్జామ్ మీద మంచి అవగాహన మాత్రం రమేష్ సార్ ఇచ్చారు. అప్పటిదాకా ఎలా ఉండేనంటే గేట్ ఎగ్జామ్ ఒక థాట్ ఉండేది అన్నట్టు కాలేజ్ లో, కట్ ఆఫ్ క్లియర్ చేయడమే చాలా ఇబ్బంది, కట్ ఆఫ్ క్లియర్ అయినా మంచి ర్యాంక్ రాకపోవచ్చు, మంచి ర్యాంక్ వచ్చిన పిఎస్సీ జాబ్ రాకపోవచ్చు, ఆ ఇంటెన్షన్ తోనే ఉండేవాళ్ళం. సో బట్ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ చేయడం మాత్రం రమేష్ సార్ అక్కడనే చేశారు. ఆ ఫ్లో లో నేను రమేష్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ జాయినింగ్ ఆల్సో ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ క్లియర్ ది గేట్ ఎగ్జామ్, బికాస్ మై బేసిక్స్ ఆర్ some రైట్. as I'm from Tier 2 Vageshwari College of Engineering, I was not అంత బేసిక్స్ లేకుండే. బట్ సార్ యూస్ టు గివ్ కాన్ఫిడెన్స్, యూ విల్ క్లియర్ వన్ డే, డెఫినెట్లీ యూ విల్ క్లియర్. అచ్చా. ఆ గ్యాప్ లో నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసి సార్ దగ్గర ఉన్నాను.
I joined MTech in Usman University VLSI లో చేశాను. After that, I have applied for Hindustan Aeronautics Limited, which is defense PSU, defense related PSU, Minister under the Ministry of Defense. I have cleared this exam. I am design trainee in Hindustan Aeronautics Limited. After completion of my training, I will be as a grade engineer. వండర్ఫుల్. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా హెచ్ఏఎల్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు, మీకు ఐడియా ఉండుంటే. Yes. APJ first, APJ Abdul Kalam కూడా Yeah. Hindustan Aeronautics Limited. కరెక్ట్. అయితే ఈ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో, పిఎస్యు అంటే మీకు ఒకవేళ విని ఉండకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ అండి. ఇప్పుడు ఎన్‌టిపిసి, హెచ్ఏఎల్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా! అయన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కే ఫుల్ కంట్రోల్ ఉంటుందన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నాసిర్ మీరు ఒక మాట ఏమని చెప్పారంటే టియర్ 2 ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదవడం రైట్? టియర్ 2 ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదవడం ఆఫ్‌కోర్స్ నేను కూడా టియర్ 2 ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే చదివిన. రమేష్ అన్న నేనంతా మీ కాలేజ్ పక్కన జ్యోతిష్మతి కాలేజ్ ఉండే కదా! అందులో మేము ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, నేను థర్డ్ బ్యాచ్ స్టూడెంట్ అన్నట్టు. ఓకే. సో మీకు ఒకవేళ ఐడియా లేకుంటే. సో ఈ టియర్ 2 కాలేజ్‌లో చదవడం వల్ల మేమైతే చాలా సార్లు రిపెంట్ అయ్యేది. అంటే మనకి టియర్ 1 కాలేజెస్ లేకపోతే ఒక యూనివర్సిటీ కాలేజ్‌లో చదివిన అనుభవంతో పోలిసి ఇది చాలా అదుంటది. సో మీ దృష్టిలో మీరు టియర్ 2 ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదవడం వల్ల ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది? టియర్ 2 కాలేజెస్ లో మెయిన్ ఏంటంటే ల్యాబ్ ఫెసిలిటీస్. మీకు కూడా యాహ్! తెలిసుంటది. ల్యాబ్ ఫెసిలిటీస్ మనకంత ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండవు. అంటే టెక్నాలజీ ఏదైతే నడుస్తుందో దాన్ని బట్టి ల్యాబ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉండాల్సిందో అది మెయిన్ మన టైర్ 2 కాలేజెస్ లో మనకు చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మెయిన్లీ థియరీ పర్పస్ ఇస్ ఓకే ఇన్ టియర్ 2 కాలేజెస్ ఆల్సో. ఎందుకంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి మనం అదంతా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మెయిన్లీ ల్యాబ్ ఫెసిలిటీస్ అని యాహ్! నేను చెప్పగలుగుతున్నాను. యాహ్! వన్ ఆఫ్ ది ఖచ్చితంగా. అండ్ బికాస్ ప్రాక్టికల్లీ మనం ఎంత థియరిటికల్లీగా చదివినా కానీ ఫైనల్లీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్‌లీ. ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అంటే ల్యాబ్స్ లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగితే ఇది చాలా మనకి అడ్వాంటేజ్. యాక్చువల్‌గా ఇంకొకటి ఏంటంటే టియర్ 2 కాలేజ్‌లలో ఫ్యాకల్టీ అట్రిషన్ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తది. బేసిక్‌గా ఈ కాలేజ్ వాళ్ళు ఎక్కువ సాలరీస్ ఇవ్వకపోవడం వల్ల ఊరికే ఫ్యాకల్టీ మూవ్ అయిపోవడము. దాంతోని ఆ స్టెబిలిటీ Yes, sir. అనేది ఉండదు. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టు ఈ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఎప్పుడు ఉంటదంటే మీకు ఫ్యాకల్టీ కంటిన్యూగా అదే ఆర్గనైజేషన్‌లో ఉండి వాళ్ళకి రీసెర్చ్ ఫండింగ్ ఏదన్నా ఎంతో కొంత గ్రాంట్ గాని ఇచ్చేసి మీరు ఇలా చేయండి, అలా చేయండి అంటే ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ అనేది పిల్లలకొస్తుంది. ఓకే. దట్ ఈస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్స్. Yes, sir. ఇంకొకటి నాసిర్ మీరు ఎన్‌టిపిసి అనుకున్నారు ఫస్ట్. బట్ హాల్ ఆలోచన ఎప్పుడొచ్చింది? ఎన్టీపీసీ అనుకున్నాను. రిక్రూట్మెంట్ అంటే ఎవ్రీ పిఎస్యు యాక్చువల్లీ ఎన్టీపీసీ అనేది ఒక పిఎస్యు. బట్ హ్మ్. ఎన్టీపీసీ అనే కాకుండా నేను పిఎస్యు లో జాయిన్ అవ్వడం నాకు ఇంపార్టెంట్. బికాస్ ఎన్టీపీసీ ఇస్ వన్ ఆఫ్ ది పిఎస్యు. అక్కడ కల్చర్ నచ్చింది. ఎన్టీపీసీ హ్మ్. కల్చర్. గెట్టింగ్ ఎన్టీపీసీ ఐ థాట్ దట్ ఐ విల్ బి ఇన్ రామగుండం నియర్ టు మై హోమ్ టౌన్. బట్ దట్ వాజ్ అది నాది తప్పు ఆలోచన. బికాజ్ పిఎస్యు లో ఎక్కడైనా మీకు ఇవ్వచ్చు, జాయినింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. అది లాస్ట్ 2 ఇయర్స్ లో ఇంకా జాయినింగ్ మోస్ట్లీ ఫర్ సౌత్ పీపుల్ దే ఆర్ గివింగ్ ఇన్ నార్త్, అండ్ ఫర్ నార్త్ పీపుల్ దే ఆర్ గివింగ్ ఇన్ సౌత్. లొకేషన్స్ ఇబ్బంది అవుతుంది. అక్కడ నుండి నా థాట్ అనేది మారింది. అంటే ఎన్టీపీసీఏ కాదు, వేరే పిఎస్సి వచ్చిన ఓకే. బికాజ్ లొకేషన్ పరంగా అయితే ఏ పిఎస్సి అయినా కొంచెం ఇబ్బంది పడాల్సిందే. అక్కడ నుండి సో ఐ థాట్ నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, ఫోకసింగ్ ఆన్ ఆల్ ది పిఎస్సిస్ గుడ్. యాహ్! నాకు ఎన్టీపీసీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండే. బట్ లొకేషన్ పరంగా ఇబ్బంది అవుతుందని హెచ్ఎల్ అపేర్ అయ్యాను. హెచ్ఎల్ లొకేషన్ ఈజ్ ఇన్ బెంగళూరు, నియర్లీ 1 night జర్నీ. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. యాహ్! యాహ్! సో వెరీ గుడ్. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అంటే మన పర్స్పెక్టివ్ అనేది లైఫ్‌లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్‌లో మనం ఒక విషయం గురించి ఒకటి అనుకుంటాం. దాని తర్వాత మనకు అవేర్‌నెస్ తెలిసిన తర్వాత అది చేంజ్ అవుతది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏందంటే మనము వి హావ్ టు బి రెడీ టు రిలోకేట్. మనము అంటే ఇన్ కేస్ యాక్చువల్ చెప్పాలంటే ఈ విషయం నేను చెప్పొద్దు. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు టెల్ దట్. బికాజ్ నేను ఫస్ట్ నుంచి కూడా హైదరాబాద్ నేను ఇక్కడిక్కడే ప్రిఫర్ చేస్తూ ఇక్కడిక్కడే వర్క్ చేస్తున్నాను. దట్ ఈస్ బట్ ఐ షుడ్ నాట్ బి ప్రీచింగ్ దిస్. బట్ నేను ఇంతమందిని ఇంటర్వ్యూ చేసి ఇంతమందితో వర్క్ చేయడం వల్ల నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి డైవర్స్ ఎక్స్పీరియన్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ స్టేట్స్‌లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే
మనకి మంచి పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో, ఎవరైతే స్టూడెంట్స్ మీరు కంటెంప్లేట్ చేస్తుంటారు కదా! నేను హైదరాబాద్‌లోనే పని చేస్తా, నేను లేకపోతే బెంగుళూరులోనే చేస్తా అనేది ఆ మైండ్ సెట్ తీసేయండి. అగైన్ నేను చెప్తున్నాను, డోంట్ గెట్ మీ రాంగ్, నేను చెయ్యట్లేదది. బట్ మీ మంచి కోసం చెప్తున్నా. మీరు ఫాలో అయితే బావుంటుంది. ఓకే. సో, నాసిర్, మనం ఇప్పుడు మీ డిఫెన్స్ పిఎస్‌యు అంటే హెచ్ఏఎల్‌లో మీ రోల్ గురించి క్విక్‌గా మాట్లాడదాము. అండ్ ఒక టిపికల్ డే ఇన్ యువర్ వర్క్ లైఫ్ ఎట్లా ఉంటుంది? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎట్లాంటి పని చేస్తారు మీరు? ఇప్పుడు నేను కరెంట్‌లీ ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నాను. సో, యాస్ ఎ డిజైన్ ట్రైనీగా నన్ను కన్సిడర్ చేస్తారు. ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ మై ట్రైనింగ్, ఐ వుడ్ బి అబ్జర్వ్డ్ యాస్ ఎ గ్రేడ్ 2 డిజైన్ ఇంజినియర్. సో, నాకు ఇక్కడ డివిజన్ ఎంసీఎస్ఆర్‌డీసీ డివిజన్ దొరికింది. విచ్ ఈస్ మెషిన్ అండ్ కంబైట్ సిస్టమ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్. సో, మనం ఇక్కడ మా డివిజన్‌లో ఏం వర్క్ నడుస్తుంది, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ ఫర్ ఎనీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఓహ్! ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ జరుగుతుంది. ఐ కాంట్ డిస్క్లోజ్ మోర్ అబౌట్ డిఫెన్స్ రిలేటెడ్. సో, యాహ్! అబ్సల్యూట్‌లీ. సార్ ఓకే. ఓకే. ఎన్ని అవర్స్ జాబ్ మీది? అంటే 9-5 లాగుంటుందా? లేకపోతే 9 8 అవర్స్ 7-3. డిజైన్ సెంటర్ ఇస్ యాస్ ఎ మేనేజ్మెంట్ ట్రైనీ ఉంటది, డిజైన్ ట్రైనీ ఉంటది. సో, మై రోల్ ఇస్ డిజైన్ ట్రైనీ. సో, మై టైమింగ్స్ ఆర్ 7-3 అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ట్రైనింగ్. ఓకే. సో, మీకు వీకెండ్స్‌లో గూడా పని చేస్తారా? లేకపోతే మీరు 5 డేసా? 6 డేస్? No, no, no. Working days are 6 days. Only ఓహ్! Sunday is holiday. ఓహ్! Only Sunday is holiday. ఓకే. కంటిన్యూ. No extra hours of work also. ఓకే. అంటే కూల్ జాబ్ అన్నట్టు. బేసిక్ ఎందుకంటే ఐటీ జాబ్‌లో చూసుకుంటే అందరూ ఐటీ అంటారు గానీ, ఇనీషియల్‌గా మనం 14 గంటలు, 15 గంటలు పని చేయాల్సొస్తది. కాంప్రమైజ్ అవ్వాల్సొస్తది. చాలా ఉంటాయి డ్రాబ్యాక్స్. ఎఫెక్టివ్ వర్కింగ్ 8 అవర్స్ ఈజ్ ఎఫెక్టివ్ వర్కింగ్. అంటే 8 అవర్స్ కంటే ఎక్కువ మనం చేస్తే ఎఫెక్టివ్ వర్క్ మనం చేయలేమని నా థాట్. మేబీ రాంగ్ ఆల్సో. నో. నో. మీరు చెప్పేది కరెక్టే. బేసిక్‌గా ఏంటంటే చాలా మంది ఎంప్లాయీస్ నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు వర్క్‌లో ప్రయారిటైజేషన్ ప్రాపర్‌గా చేస్తే 8 అవర్స్ మించి అవసరం ఉండదు. బట్ 8 అవర్స్ మించి ఎప్పుడు అవసరం ఉంటదంటే ఎప్పుడైనా ప్రొడక్షన్ కోసము ఫైర్ ఫైటింగ్ బేసిస్ మీద బగ్ ఫిక్సెస్ అట్లాంటివి చేసినప్పుడు సిట్యుయేషన్ మన కంట్రోల్‌లో లేనప్పుడు బియాండ్ ఎళ్ళిపోతుంది. బట్ టిపికల్ వర్క్ డేని మనం ప్రాపర్‌గా ప్లాన్ చేస్తే మాత్రం 8 అవర్స్‌లో క్లోజ్ చేయొచ్చు. యూ హావ్ సెడ్ ఎ రైట్ పాయింట్. ఓకే. సో, ఓకే. మనము ఇప్పటిదాకా మీ కాలేజ్ జర్నీ మాట్లాడుకున్నాము. ప్లస్ డిఫెన్స్‌లో రోల్ అంటే డిఫెన్స్ పిఎస్‌యులో రోల్, హెచ్ఏఎల్‌లో రోల్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని మీ గేట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గేట్ ర్యాంక్ ఎంతొచ్చింది? అంతొస్తదని ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేశారా? అండ్ మీ ప్రిపరేషన్ చేసే టైంలో ఎలాంటి హర్డిల్స్ ఎదుర్కొన్నారు? అయన్నీ ప్రస్తావించండి. Now, in this year 2024, my gate rank is 214. Before this, I have appeared 3 times for gate exam. ఓహ్! Before this హ్మ్. also. హ్మ్. సో, ఇన్ 2021 ఎప్పుడైతే లాక్‌డౌన్ పీరియడ్‌లో నేను హ్మ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్, నేను సార్ దగ్గర రమేష్ సార్ అరిగా ఇన్‌స్టిట్యూట్‌లో తీసుకున్నాను. దట్ ఈస్ రియల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అచ్చా! నాతో పాటు 25 మెంబర్స్ కూడా తీసుకున్నారు. 25 మెంబర్స్‌లో ఒక అశ్రిత ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో, మేము లాక్‌డౌన్‌లో సార్ దగ్గరే ఆఫ్‌లైన్ కోచింగ్ తీసుకున్నాము. ఒక 3 మంత్స్, అంటే దీనికన్నా ముందు ఫైనల్ ఇయర్‌లో కూడా నేను రమేష్ సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. అప్పుడు ఐ వాస్ ఏబుల్ టు క్లియర్ జస్ట్ గేట్ ఎగ్జామ్. జస్ట్ అప్పుడు నేను కట్ ఆఫ్ క్లియర్ చేశాను. ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ సార్ అన్నారు, "యూ హావ్ టు వర్క్ హార్డ్." అంటే ఒక్కటే 1 ఇయర్‌లో మీకు రిజల్ట్స్ అనేటివి జరగవు. సో, కన్సిస్టెన్సీ‌గా ప్రిపేర్ అవ్వడం వల్ల జరుగుతాయి అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో, నేను సార్ దగ్గరే కంటిన్యూ అయ్యాను. 2021 లాక్‌డౌన్ పీరియడ్‌లో అప్పుడు మాకు ర్యాంక్స్ ఏం నాకు అప్పుడు 3000 ర్యాంక్ వచ్చింది. దట్ ర్యాంక్ ఐ కెన్ మూవ్ టు ఎన్ఐటి. బట్ మై గోల్ వాస్ టు ఓన్లీ పిఎస్. సో, అచ్చా! నేను ఇంకొకసారి 1 ఇయర్ ఇంకొక లాంగ్ టర్మ్ సార్ దగ్గరే కంటిన్యూ అయ్యాను. సార్ అప్పుడు ఒక మాట అన్నారు. "సార్, ఫినాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఇంకో 1 ఇయర్ అంటే నా వల్ల చాలా కష్టం అవుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఇంకో 1 ఇయర్ కష్టం అవుతుంది సార్. బట్ ఏం మాత్రం పిఎస్‌సి ఉంది సార్. సొల్యూషన్ చెప్పండి సార్" అది ఇది అని చాలా సార్‌కి అడిగాను. సార్ ఒక్క మాట అప్పుడు అన్నారు, "చూడండి, బోర్న్ యాస్ ఎ పూర్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. బట్ డై యాస్ ఎ పూర్ ఈస్ యువర్ మిస్టేక్." సో, అప్పుడు అనిపించింది మనం స్ట్రగుల్స్ అయితే చేయాలి సార్ ఫైనాన్షియల్‌గా కొంచెం అంటే, సార్ అన్నారు, ఆహ్, "తప్పదు, లాంగ్ తీసుకోవాల్సిందే. రిజల్ట్స్ రావాలంటే వెయిట్ చేయాల్సిందే" అని అన్నారు. సో, కంటిన్యూ చేశాను సార్ దగ్గర. 2022లో కూడా మై ర్యాంక్ వాస్ డ్యూ టు ప్రెషర్.
రియల్లీ ఒక ప్రెషర్ అనే ఫ్యాక్టర్ అయితే నేను చాలా నమ్ముతాను. ప్రెషర్ వల్ల నా ర్యాంక్ మళ్ళా సేమ్ 3000 లోనే ఉంది. అప్పుడు సార్ సార్ కూడా అప్పుడు ఆ టైంలో నాకు సార్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఏం కాదు, మీరు ఒక ఎంటెక్ కంటిన్యూ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ జాయిన్ అవ్వండి. బట్ ఈ ప్రిపరేషన్ ని మాత్రం ఆల్రెడీ ఐ వాజ్ ప్రిపరేషన్ మొత్తం చాలా అయిపోయింది. మొత్తం అయిపోయింది. జస్ట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ దట్ ఎగ్జామ్. ఆ 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ అనేది నేను క్లియర్ చేయలేకపోయాను. 2022 తర్వాత చాలా డీమోటివేట్ అయిపోయాను. 2 ఇయర్స్ ఆఫ్ టైం అయిపోయింది. చాలా డీమోటివేషన్. ఆ పీరియడ్ లో అసలు ఓవర్‌కమ్ అవ్వాలంటే చాలా కష్టం అనిపించింది నాకు. బట్ సార్ మా మామ్ చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. మా మామ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఏం కాదు, ఇబ్బంది ఉంది అని, ఇంకా కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ అని. సో ఎంటెక్ జాయిన్ అవుతూ ఎంటెక్ చేస్తూ నేను నా ప్రిపరేషన్ ని మాత్రం అలా అప్పుడప్పుడు బుక్స్ తో రివిజన్ చేసేవాడిని. రివిజన్ చేసి ఈ కంటిన్యూషన్ మాత్రం పెట్టాను. సో ఫైనల్లీ 2023లో హెచ్ఎల్ ఎగ్జామ్ వచ్చింది. ఆ ప్రిపరేషన్ లో నేను ఉండే హెచ్ఎల్ ఎగ్జామ్ కి సెక్యూర్ అయ్యాను. ఐ గాట్ దిస్ డిజైన్ ట్రైనీ రోల్ ఇన్ హెచ్ఎల్. ప్రిపరేషన్ గేట్ ప్రిపరేషన్ లో హర్డల్స్ అంటే ఇదే 2022 తర్వాత ఓవర్‌కమ్ కాలేకపోయాను ఆ టైంలో. కావడం చాలా ఇబ్బంది పెట్టింది. ఫినాన్షియల్ ట్రబుల్స్ అనేటివి చాలా ఉండే నాకు. ఈ ఫినాన్షియల్ ట్రబుల్స్ అంటే ఎలా ఉండే? మీరు ఆ టైంలో మసీద్‌లో ఉండి చదువుకున్నారన్నారు కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ దాని యాక్చువల్‌గా గురించి చెప్పండి. హ్మ్. మా బీటెక్ మా ఫాదర్ డైలీ వేజెస్. సో డైలీ వేజెస్ చేస్తూ అంత ఎర్నింగ్స్ చేయలేరు. సో నాకు మా గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ ఉంది. సో మా గ్రాండ్ ఫాదర్ మేము మస్జిద్‌లో ఉండడానికి కారణం ఏంటంటే, మీకు తెలిసి మస్జిద్ రూమ్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ ఏమి ఉండవు మాకు. మస్జిద్ రెంట్ కూడా చాలా తక్కువ ఉండేది. ఒక 2.52Kలో నేను 1 మంత్ సర్వైవ్ అయ్యేవాడిని. 2.5 విత్ సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మా గ్రాండ్ ఫాదరే నాకు సపోర్ట్ చేశారు. సో ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు. అంటే బీయింగ్ బోర్న్ యాస్ ఏ పూర్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లమ్. వేరస్ డయింగ్ పూర్ విల్ బి యువర్ ప్రాబ్లమ్ అని. అంటే నేను ఎపిసోడ్ బిగినింగ్‌లో కూడా చెప్పాను కదా! అంటే మనం ఎలాంటి యెస్ సిట్యుయేషన్‌లో సార్. ఉన్నా, ఎట్లా పుట్టామనేది మన కంట్రోల్‌లో ఉండదు. బట్ యెస్ సార్. మనం ఏం అవుదాం అనుకున్నామనేది మన కంట్రోల్‌లో ఉంటది కదా! అది మంచి యెస్ పెద్ద సార్. మోటివేషన్ యాక్చువల్. అట్లాంటి ఇంకేం చెప్పిండు రమేష్ అన్న మీకు మీకందరికి? అంటే ఇంకా ఎలా మోటివేట్ చేసాడు? ఆ! అంటే సార్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేవాడు. సార్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు. అంటే సార్ గూడా ఎలా ఫేస్ చేశారు. సార్ ఐఏఎస్ గూడా ఎలా అయ్యారో, సార్ ఎలా క్రాక్ చేశారో, సార్ ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశారు. సార్ ఓన్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేవారు. అచ్చా! దానివల్ల మేము చాలా మోటివేట్ అయ్యాము. అంటే పేషెన్సీ అనేది ఒక కీ టు హ్మ్. సక్సీడ్. హ్మ్. అది మనం చాలా పేషెన్స్ అండ్ హార్డ్ వర్కింగ్ అనేది ఒక కీ టు సక్సీడ్ అని సార్ యాహ్! చెప్పేవారు. ఓకే. సో మీరిప్పుడు గేట్ ఓవరాల్‌గా ఒక 3-4 టైమ్స్ రాసారు గదా! సో యెస్. యెస్. దాన్ని బట్టి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు మీరు? అంటే గేట్ ప్రిపరేషన్‌లో సో దట్ ఈ పాఠాలు మీరు యాస్పైరింగ్ ఇంజినీర్స్, యాస్పైరింగ్ గేట్ యాస్పిరెంట్స్‌కి ఎలా ఉపయోగపడతాయి అంటున్నారు? గేట్ ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు ఒకటైతే పేషెన్సీ అండ్ కన్సిస్టెంట్ హార్డ్ వర్కింగ్ ఈజ్ నెసెసరీ. ఓకే. మనకి టెస్ట్ సిరీస్ లో మార్క్స్ వస్తుంటాయి. మన ప్రిపరేషన్ అంతా బా మంచిగానే జరుగుతుంటుంది. మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ని ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో దాంట్లో నుండి మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మాకు సార్ హ్మ్. ఎప్పుడు అదే చెప్పేవారు. మేము ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేస్తుంటాం. మనం క్వెషన్ టు ఆన్సర్ సాల్వ్ చేయకుండా దా వాట్ హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ దట్ క్వెషన్. అలా కూడా ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే మనకి నెక్స్ట్ క్వెషన్స్ ఎలా ఇంకా ఫ్రేమ్ చే వాళ్ళు ఫ్రేమ్ చేయగలుగుతారు అని మనకి ఐడియా వస్తుంది. రైట్. సో కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ ఇస్ నెసరీ. అంత ఈజీగా రిజల్ట్స్ తొందరగా రావు. ఓకే, బేసిక్స్ ఆర్ గుడ్. ఐ విల్ బిలీవ్ దట్ ఇన్ 2 అటెంప్ట్స్ దే కెన్ క్లియర్ ది గేట్ ఎగ్జామ్. ఒక ప్రెషర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను చాలా అబ్జర్వ్ చేసిందంటే ప్రెషర్. ఎందుకంటే ప్రిపరేషన్ ఎవ్రీ వన్ అందరూ ప్రిపేర్ అయ్యే వస్తారు. అందరూ హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి సాల్వ్ చేసి కాన్సెప్ట్స్ అందరికి ఉంటాయి. బట్ ఎవరైతే ఆ ఎగ్జామ్ 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ ని ప్రెషర్ లేకుండా హ్యాండిల్ చేస్తారో వాళ్ళే సక్సీడ్ అవుతారు. మా సార్ అనేవాళ్ళు, గేట్ ఎగ్జామ్ అంటే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. హ్మ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే టాపర్ అవుతాడు. రైట్. అంటే ఏ క్వెషన్ ని వదిలిపెట్టాలో ఆ టైమ్ ఆఫ్ పాయింట్ లో అర్థం అవుతుంది. అదే ఇంపార్టెంట్. మనం ఏ క్వెషన్ ఎన్ని క్వెషన్స్ వదిలిపెడుతున్నాం అనేది కాదు. ఏ క్వెషన్ వదిలిపెడుతున్నాం విచ్ ఇస్ టైం టేకింగ్. అది కూడా ఇంపార్టెంట్. సూపర్. వెరీ నైస్.
సో, రమేష్ అన్న మంచి మంచి విషయాలు మీకు చెప్పారు గదా! నాసిర్. ఒకటేంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా ఇంపార్టెంట్ అని ఆ! జెప్పేసి. సో, మీరు చాలా నేర్చుకొని మీరంతా ఇవాళ సక్సెస్‌ఫుల్ ప్రొఫెషనల్స్ అయ్యారు. అండ్ మీరు ఖచ్చితంగా ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్‌కి ఇన్‌స్పిరేషన్ లాగా నిలుస్తారని జెప్పేసి నాకు నమ్మకం ఉంది. సో, మీరు గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరిచ్చే చిట్కాలు, అంతే గాకుండా రిసోర్సెస్ గురించి షేర్ జేయండి. అండ్ మీ అడ్వైస్ ఏంటి వాళ్ళకి అసలు? గేట్ ట్రిపుల్ ఈ అండ్ ఈసీ వాళ్ళకైతే నేను బెస్ట్ రిసోర్స్ మా రమేష్ సార్ వాళ్ళకి చెప్తున్నాను. నో హెసిటేషన్, ఒక హెసిటేషన్ ఏం లేకుండా జాయిన్ అవ్వచ్చు. బికాజ్ అందరికీ హెసిటేషన్ ఉంటుంది జాయిన్ అయ్యే ముందు, ఇది ఎలా కోచింగ్ సెంటర్ అదని. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వితౌట్ హెసిటేషన్ ట్రిపుల్ ఈ అండ్ ఈసీ వాళ్ళకి మా సార్ దగ్గర జాయిన్ అవ్వచ్చు. అండ్ వాళ్ళకి రిసోర్సెస్ అంటే ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్ వాళ్ళకి ఒక మంచి రిసోర్స్. అండ్ ఫర్ different other branches who are preparing for GATE, there is a lot of content in YouTube. ఈ రోజు రేపులో యూట్యూబ్ లో చాలా కంటెంట్ ఉంది. ఓకే, ఇఫ్ దే ఆర్ అంటే వాళ్ళకి కన్సిస్టెన్సీ పరంగా ఇబ్బంది అవుతుంది అంటే మన ఓన్ ప్రిపరేషన్ లో కన్సిస్టెన్సీ అనే ఒక ఫ్యాక్టర్ ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైతే మనం ఓన్ ప్రిపరేషన్ చేస్తున్నామో మన కన్సిస్టెన్సీ ఎంత ఉండదు. ఎప్పుడైతే మనం కోచింగ్ తీసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. కోచింగ్ సెంటర్‌లో, ఫ్రెండ్‌షిప్ సర్కిల్, ఆ ఒక్క ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది అక్కడ. సో, బట్ ఇప్పుడు ఎవరైతే ఫినాన్షియల్‌గా వేరే అదర్ బ్రాంచెస్ నాట్ అబౌట్ ట్రిపుల్ అండ్ ఈసీ. ట్రిపుల్ అండ్ ఈసీకి అయితే సార్ ఉన్నారు. సో, ఇట్స్ ఏ ఫ్రీ కాస్ట్. వాళ్ళకి ఫినాన్షియల్ ఏమి ఇబ్బందున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ అదర్ బ్రాంచెస్‌కి అయితే ఫినాన్షియల్ ఇబ్బంది ఉంటుందంటే నేను అనుకున్నాను వాళ్ళకి యూట్యూబ్‌లో చాలా కంటెంట్ ఉంది. ఎ ఎ డిఫరెంట్ సార్స్‌తో వినొచ్చు. ఒక్కొక్క క్లాస్‌ని మీరు ఒక్క సబ్జెక్ట్‌ని వేరే వేరే లెక్చరర్స్‌తో వినొచ్చు. బెస్ట్. సో, ఇంకొకటేంటంటే పేషెన్సీ అండ్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బిలీవ్ ఇన్ యువర్ మీలో మీకు నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే రిజల్ట్స్ రావో మనం తొందరగా డెసిజన్స్ చేంజ్ చేసుకుంటాం. బట్ ఆ డెసిజన్స్ చేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. యాహ్! సో, కొంచెం కన్సిస్టెన్సీతో బిలీవ్ ఉండాలి. వండర్‌ఫుల్. సో, ఇప్పుడు మనము ఇప్పటివరకు గేట్ గురించి, గేట్ ప్రిపరేషన్ గురించి అంతా మాట్లాడాం గదా! ఇన్ జనరల్ ఇప్పుడు ఒక స్టూడెంట్స్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ లోవర్ ఇన్‌కమ్ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళకి అపోహలు గూడా ఉంటాయి. అరే! ఇది నాకు కాదు. నేను అక్కడి దాకా ఎళ్ళలేను అని జెప్పేసి అట్లాంటి వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? హౌ కెన్ వి చేజ్ అవర్ డ్రీమ్స్? అంటే కలలను సాధించడము, అంతేగాకుండా ఈ సవాళ్ళను అధిగమించడం కోసం మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి నేనే అయి ఉండొచ్చు. యాహ్! అంటే నేను గూడా అదే సేమ్ ఫేజ్‌లో వచ్చాను. కరెక్ట్. ఈ రోజు రేపుల్లో మనకి ట్రబుల్స్ అనేది అంత ఫినాన్షియల్ ఇబ్బంది ఉన్నా గానీ, మేబీ యూట్యూబ్‌లో చాలా కంటెంట్ ఉంది. మీరు జస్ట్ కన్సిస్టెన్సీగా ప్రిపేర్ చేయడమే మీరు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ చేయాలి. పేషెన్స్ ఉండాలి. బికాజ్ ప్రిపరేషన్ జరుగుతుంది. దాని తర్వాత రిజల్ట్ రాదు. రిజల్ట్ రాకపోతే ఎవరైనా అప్‌సెట్ అవుతారు. బట్ అక్కడే డెసిషన్ చేంజ్ చేయకుండా మనం దాన్ని పేషెన్స్‌తో ఉండి కంటిన్యూయస్ ప్రిపరేషన్ చేస్తే డెఫినైట్‌లీ ఇట్స్ ఎ సొల్యూషన్ టు చేజ్ అవర్ డ్రీమ్స్. డెఫినెట్‌లీ. బికాజ్ ఇంతకుముందంటే మనకి యూట్యూబ్ లేకుండే కాబట్టి ఫినాన్షియల్‌గా ఇబ్బందుంటే అరే! ఎలా మూవ్ అవ్వాలో ఆలోచించేవాళ్ళం. బట్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఎవ్రీ కంటెంట్ మీరు ఏ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో వెళ్ళాలనుకున్నా, ఈ గేట్ అనే కాకుండా వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళాలన్నా చాలా ఫ్రీ కంటెంట్ ఉంది. జస్ట్ మీ పేషెన్స్ అండ్ మీ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అనేదే ఇంపార్టెంట్. ఓకే. సో, నాసీర్ చెప్పొచ్చేదేంటంటే బేసిక్‌గా నమ్మకం మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అంతేకాకుండా కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వాలి. రోజు పలానా టైమ్ పెట్టేసుకొని డెడికేటెడ్‌గా అది చేయాలి. అండ్ అంతేకాకుండా రిజల్ట్స్ రాకపోతే బాధపడకుండా నెక్స్ట్ ఏంటి? అదే సవాల్లాగా తీసుకొని ముందుకెళ్ళాలి. అండ్ దాన్ని అధిగమించాలి. రైట్? సూపర్. సో, నాసీర్ మీ వల్ల ఖచ్చితంగా మన ఆడియన్స్‌కి ఇన్‌స్పిరేషన్ చాలా చాలా దొరికింది అని నేను భావిస్తున్నాను. అండ్ మీరు ఇలాగే షైన్ థాంక్ యూ అవుతూ సార్. ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్‌కి మీరు ది గైడింగ్ వాయిస్ లాగా ఉండాలని జెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నాసిర్ థాంక్ యూ సో మచ్. మీరు మన పాడ్‌కాస్ట్‌లో థాంక్ యూ సార్. అండ్ థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాహ్! మోస్ట్ వెల్కమ్. సో, ఫ్రెండ్స్ ఇక పొడుపు కథ విషయం గుర్తుందా? మర్చిపోయారు గదా! అందుకే నేను రిపీట్ చేస్తున్నాను క్వెషన్. చూస్తే చిన్నోడు వాడి ఒంటి నిండా నారబట్టలే ఎవడు వాడు? ఓకే. గెస్ చేసారా? గెస్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి టెంకాయ. కొబ్బరికాయ అండి. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్ అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్ గురించి కూడా మాకు చెప్పొచ్చు. అండ్ మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా మాకు మెయిల్ చేయండి. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా చెప్పండి. అండ్ మా ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgbtelugu@gmail.com. అండ్ ఫ్రెండ్స్ రిపీట్ చేస్తున్నాను ఈమెయిల్ అడ్రెస్ tgbtelugu@gmail.com. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.